ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం నిజంగా ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ మొన్న మార్నింగ్ గ్యాస్ అయిపోయింది కదా! వెంటనే రీఫిల్ బుక్ చేసినాం. బట్ స్టిల్ గ్యాస్ అయితే రాలేదండి. సో, 3 డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. పద్దాక అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం, రైస్ కుక్కర్ ఉంది కదా! రైస్ కుక్కర్‌లో పెట్టి చూద్దాం అయితుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ గ్రీన్ టీ అయితే పెట్టినాం. సో, గ్రీన్ టీ అయితే మంచిగా అయింది అండ్ తాగేసినాం. అండ్ దాని తర్వాత పాప కోసం బయట నుంచి పాలైతే ఏపిస్తున్నాం అనమాట. సో, పాలు కూడా పెట్టాను. ఎట్లాగో గ్రీన్ టీ అయింది కదా! ఇది కూడా అయితదని. బట్ అస్సలు ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. కంప్లీట్‌గా నేలపాలు అయిపోయినాయి. మొత్తం పొంగిపోయినాయి అనమాట. హాఫ్ లీటర్ పాలు కాస్త జస్ట్ ఒక టీ గ్లాసుడికే మిగిలాయి. అండ్ నైట్ డిన్నర్‌లోనికి అన్నయ్య వాళ్ళు ప్రిపేర్ చేస్తా అన్నారు కానీ వద్దులేండి ఆర్డర్ పెడతాము. ఎట్లాగో వర్షం పడుతుంది కదా! వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందని చెప్పేసి ఇంకా చికెన్ పిజ్జా ఒకటి, స్వీట్ కార్న్ పిజ్జా ఒకటి ఆర్డర్ పెట్టినా. ఒక్కొక్కటి 99 రూపీస్‌కే వచ్చాయన్నమాట. సో, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు నిజంగా అనిపించిద్ది, దేవుడా ఏంటి ఈ పరీక్ష అని చెప్పేసి. ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తే కమెంట్ చేసేసేయండి.